సౌదీ అరేబియా వాస్తవానికి ఈ యుద్ధం సందర్భంలో నిన్నగాక మొన్న మనకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద షిప్మెంట్ సౌదీ అరేబియా నుంచి. ఓ పక్కన సౌదీ అరేబియాలో ఎడతెరిపి లేని దాడులు జరుగుతుండగా, ఆయిల్ ఇక ట్రాన్స్‌పోర్టేషన్ కష్టమంటుండగా కూడా సౌదీ అరేబియా చేయగలుగుతుంది. ఎలాగా అంటే సౌదీ అరేబియా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్‌కి అంటే హార్ముజ్ జలసంధికి సంబంధించింది ముందుగానే అంచనా వేసుకుంది. అందుకని ఎర్ర సముద్రంలో పోర్టుల ద్వారా 5,000,000 బ్యారెల్స్ పర్ డే ఇప్పటికి కూడా అది సరఫరా చేయగలుగుతోంది. 5 రోజులకి 4.4 మిలియన్ బ్యారెల్స్ ఇప్పటికి సరఫరా చేయగలిగింది. ఓ పక్కన ఎక్స్‌పోర్ట్స్ పెంచుతోంది. ఎక్కడ ఎన్బు అనేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రం నుంచి 2 వారాల్లో భారీ ఎత్తున పెంచుకుంటూ వెళ్ళింది. అయితే ఇది చుట్టూ తిరిగి అవుతుంది. 746 మైళ్ళు ఈస్ట్ టు వెస్ట్ పైప్ లైన్ కూడా ఉంది దానికి. ఆ పైప్ లైన్ ద్వారా ఎర్ర సముద్రం దగ్గర నుంచి ఏదైతే ఆ ప్రాంతంలోకి పంపించి అక్కడి నుంచి లోడ్ చేసి పంపించుకొస్తుంది. నామినల్ కెపాసిటీ వచ్చేటికి 7 మిలియన్ బ్యారెల్ పర్ డే. ఇప్పుడు ఒక 2 మిలియన్ బ్యారెల్ తగ్గినాయి. 5 మిలియన్ బ్యారెల్లే చేయగలుగుతోంది ప్రస్తుతానికి. ఆ యాస్పెక్ట్‌లో కొంత తక్కువే. కానీ బై రోడ్డు వీటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇలాంటి సంక్లిష్ట సమయంలో కూడా భారీగానే సరఫరా చేయగలుగుతుంది అన్నటువంటి నిపుణులు చెప్తున్నమాట.